Hi friends, welcome to Sridhar CC Anantpuram YouTube channel and welcome to our session, editorial analysis session. సో మనం ఏమిటితో స్టార్ట్ చేస్తాం? కోట్ ఆఫ్ ద డేతో స్టార్ట్ చేస్తాం మోటివేషన్ కోసం. రూట్ వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాము. ఈరోజు ఎం ఆల్ఫాబెట్కి ఎంటర్ అయి ఉన్నాము. అండ్ సో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఈ రూట్ వర్డ్స్ని బేస్ చేసుకొని మనము రిమెంబర్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ టాస్క్ ఇది. సో బీ రెగ్యులర్ టు ద క్లాసెస్. నెక్స్ట్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని సింపుల్ ఎర్రర్స్ ఏ విధంగా మనకి మార్క్స్ పోగొడతాయి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ డైలీ ఒక 2 మీ ముందరకు తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ వొకాబ్ రిలేటెడ్ టు ద ఎడిటోరియల్ విచ్ వీ అబౌట్ టు డిస్కస్. సో మనం డిస్కస్ చేయబోయే వొకాబులరీ ఎడిటోరియల్ రిలేటెడ్ వొకాబులరీ, దాంట్లో కూడా మరి మీకు ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్, అంతేకాకుండా కంటెంట్ వొకాబులరీ వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో సహా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఆఫ్ ద డే అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డే విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్. వితౌట్ డిలేయింగ్ లెట్స్ గెట్ టు ద కోడ్ ఆఫ్ ద డే. సో ఏంటండి ఈరోజు కొటేషను? సక్సెస్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫెయిత్, an undying passion and a relentless drive. సో సక్సెస్ కావాలి, సక్సెస్ పొందాలి, సక్సెస్. సో యూ డోంట్ గెట్ సక్సెస్. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫెయిత్. నమ్మాలి ముఖ్యంగా. సో ఆ నమ్మకం, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి. తర్వాత సో నేను సాధించగలను అనేటటువంటి నమ్మకం ఉండాలి. అన్డయింగ్ ప్యాషన్. సో ఏదైతే మీరు తలపెట్టారో దానికి ప్యాషన్ ఏదైతే ఉందో చాలా మటుకు మనము అబ్జర్వ్ చేస్తుంటాం మన సరౌండింగ్స్లో, ఈవెన్ మనలో కూడా. లైక్ ప్యాషన్ ఎంతవరకు ఉంటుందంటే లైక్ ఇట్ స్టేస్ ఫర్ అ వైల్. ఏదైనా ఒక మూవీ చూస్తే ఇన్స్పైర్ అవ్వడము, లేదా చుట్టుపక్కల ఫ్రెండ్స్ సెటిల్ అయ్యాయి చూసి ఇన్స్పైర్ అవ్వడము, అప్పటికప్పుడు ఇన్స్పైర్ అయిపోతాము. మరి ఒక 1 వీక్ పోరాడతాం, 10 days పోరాడతాం, తర్వాత అగైన్ బ్యాక్ టు పెవిలియన్, మరి అగైన్ నార్మల్ లైఫ్లోకి ఎంటర్ అయిపోతాం. మరీ మోటివేషన్, మరీ ఒక పెయిన్, మరీ ఒక అబ్స్టకిల్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకోటి చేద్దాం రా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాం. దాట్స్ నాట్ ద ప్రాపర్ థింగ్ టు గెట్ సక్సెస్. సక్సెస్ కావాలా, ఆ ప్యాషన్ చావకూడదు, ఆ ఫైర్ చావకూడదు. ఆ ఫైర్ అనేది అన్డయింగ్ ఉండాలా, రెలెంట్లెస్ డ్రైవ్. సో కంటిన్యూస్ వర్క్ ఉండాలా, దాని పట్ల కంటిన్యూస్గా డ్రైవ్ చేయాలా, రెలెంట్లెస్, సో వితౌట్ స్టాపింగ్ అనమాట. సో అప్పుడే సక్సెస్ అనేది పొందగలుగుతాం. కానీ సక్సెస్ అనుకుంటే సక్సెస్ రాదు. సో మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్, ఫర్ యూ పీపుల్, సో ఆల్ ఆఫ్ యూ వాంట్ సక్సెస్, దట్స్ వై యూ ఆర్ హియర్, యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో కదా. సో డోంట్ స్టాప్ ఇట్. స్టాప్ చేయొద్దండి. నమ్మండి. ఖచ్చితంగా మీకంటూ మీరు ఏదైతే అనుకున్నారో అది సాధిస్తారని నమ్మండి. ఆ ప్యాషన్ ఆరిపోకోకుండా చూసుకోండి. సో ఫర్ యూ పీపుల్ నేను ఈరోజు ఒక బ్రిలియంట్ థింగ్ మీకు చాలామందికి తెలిసిండకపోయిండొచ్చు. 21/90 ఫార్ములా చెప్తాను నేను మీకు. ఏంటి 21/90 ఫార్ములా? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా పీపుల్? ఏమైనా ఐడియా ఉందా? 21 days కంటిన్యూస్గా చేస్తే మనకి ఏదైనా ఒక విషయం అలవాటుగా మారుతుంది, హ్యాబిట్గా మారుతుంది. అదే 90 days కనుక చేసినట్టయితే దట్ హ్యాబిట్ బికమ్స్ లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్ అవుతుంది. అంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు కష్టపడాల్సిందేదల్లా 21 days మాత్రమే. సో అది హ్యాబిట్ కంటిన్యూస్గా చేశారంటే 90 days అయిపోద్ది. సో అదే మీ లైఫ్ స్టైల్ అయిపోద్ది. సో మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ఈ ప్యాషన్ అనేది చావకుండా చూసుకోండి, ఫైర్ అనేది ఆరకుండా చూసుకోండి. దెన్ సక్సెస్. మీరు ఏమనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. I hope you got it guys. So let's get to idiomatic expressions. Climb that, climb to. Simple difference that కి 2 కి. సో క్లైమ్ దట్ అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం, ప్రొక్లైమ్ చేయడం అనమాట. Ryan claims that he did not witness the crime. సో ఏమని చెప్పాడు అందరితో? సో అతడు క్రైమ్ చూడలేదని చెప్పాడు. క్లైమ్స్ టు నాట్ ఏంది? మీనింగ్లెస్. అంటే కన్ఫ్యూషన్కి ఛాన్స్ ఎక్కువ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ 2 కూడా ఉంది, దట్ ఉంది. క్లైమ్తో 2 పెడితేనే తప్పే ఉంది. సో క్లైమ్స్ టు నాట్ విట్నెసింగ్ ద క్రైమ్ అని చెప్తే తప్పే ఉంది. దేర్ యు ఆర్. సో మీనింగ్ వైజ్ కంప్లీట్లీ డిఫరెంట్ వస్తుంది. క్లైమ్ టు అంటే యు ఆర్ జస్ట్ అబౌట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ అసెట్స్ ఆర్ విల్ అంటే వీలునామా, అసెట్స్ కానీ వీలునామా కానీ ఓన్ చేసుకునేటప్పుడు. సో ఐ వాంట్ టు క్లైమ్ టు మై ప్రాపర్టీ. సో మిస్టర్ బక్షీస్ వైఫ్ laid claim to his property ఆఫ్టర్ హిస్ డెమైజ్ అంటే డెత్ అనమాట. సో అతని డెత్ తర్వాత వైఫ్ క్లైమ్ చేసుకుంది, క్లైమ్ టు హిస్ ప్రాపర్టీ. చాలా డిఫరెన్స్ ఉంది, కేర్ఫుల్ గైస్.
రూట్ వర్డ్స్ ఈరోజు మ్యాక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాము, ఎం లెటర్లో ఉన్నాము. మ్యాక్స్, మెగా. మ్యాక్స్ అంటే గ్రేటెస్ట్, మ్యాక్స్ అంటే గ్రేటెస్ట్, సో పీక్ పాయింట్ అనమాట. సో మ్యాక్సిమల్, మ్యాక్సిమైజ్, మ్యాక్సిమమ్. సో మ్యాక్సిమల్ అంటే ద బెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ పాసిబుల్ థింగ్ని మ్యాక్సిమల్ అంటాము. మ్యాక్సిమైజ్ అనేది వర్బ్గా యూజ్ చేస్తాము టు మేక్ సంథింగ్ యాజ్ గ్రేట్ యాజ్ పాసిబుల్. సో ఐ వుడ్ లైక్ టు మ్యాక్సిమైజ్ ద సైజ్ ఆఫ్ దిస్ ఫోటో. సో ఎంత మ్యాక్సిమం వీలైతే, మ్యాక్సిమం అంటే ద గ్రేటెస్ట్ అమౌంట్. సో సింపుల్ డిఫరెన్సెస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మెగా అంటే గ్రేట్, లార్జ్, మిలియన్, ఇలా 3 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి మనకి. మెగా అన్న వెంటనే గుర్తుకొచ్చేటటువంటి వర్డ్ మెగా స్టార్, గ్రేట్ స్టార్ అని అర్థం వస్తుంది. మెగాలోపోలిస్, అన్ ఏరియా విత్ మెనీ నియర్ బై సిటీస్. మెగాలోపోలిస్ అంటే లైక్ చాలా నంబర్ ఆఫ్ సిటీస్ కలిగి ఉన్నటువంటి ఒక ఏరియాని మెగాలోపోలిస్ అంటారు. నెక్స్ట్ మెగాఫోన్ అంటే డివైస్ దట్ ప్రొజెక్ట్స్ అ లౌడ్ వాయిస్. మెగాఫోన్ పట్టుకున్నారు డైరెక్టరు. సో మెగాఫోన్ అంటే హ్యూజ్ వాయిస్, లౌడ్ వాయిస్ వచ్చేటటువంటి ఒక డివైస్ని మెగాఫోన్ అంటారు. నెక్స్ట్ మెగా స్ట్రక్చర్, హ్యూజ్ బిల్డింగ్. సో పెద్దది అనే మీనింగ్ మెగా ఇస్తుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎడిటోరియల్ వొకాబులరీ ఏమొచ్చాయి ఈరోజు? గ్రేప్స్ ఆఫ్ రాత్ అంటే సో పగ, కోపము, ఆక్రోషము, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. గ్రేప్స్ ఆఫ్ రాత్ అంటే దానికి సంబంధించి యాంగర్తో ఏమొస్తుంది? వైలెన్స్ వస్తుంది. వైలెంట్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్. సో గ్రేప్స్ ఆఫ్ రాత్ అనొచ్చు. యాంగర్, మోర్ ఎస్పెషలీ ద గ్రోయింగ్ యాంగర్ దట్ ఎవెన్చువల్లీ లీడ్స్ టు బ్లడ్ షెడ్, రక్తపాతము. బ్లడ్ షెడ్ అంటే దానికి గురి తీస్తోంది అనేది ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ అనమాట, యాక్చువల్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. రాత్ అంటే ఎక్స్ట్రీమ్ యాంగర్, రేజ్, ఫ్యూరీ అనొచ్చు. ఫ్యూరీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కదా, దాంట్లో ఉండే ఫ్యూరీని. రెజైమ్ అంటే గవర్నమెంట్. తర్వాత స్టిగ్మాటా అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ అ హాలీవుడ్ మూవీ నేమ్ విత్ స్టిగ్మాటా అంటే యాక్చువల్గా ఏంటి అంటే జీసస్ క్రైస్ట్కి సిలువ వేయడం జరిగింది. సిలువ వేసిన తర్వాత ఆ గాయాలు ఉన్నాయే ఆ చేతులకి, కాళ్ళకి, వాటిని స్టిగ్మాటా అంటాడు. స్టిగ్మటైజ్ అంటే ఎవరినైనా డిస్గ్రేస్ అంటే అవమానించడము అనే మీనింగ్ వస్తుంది. అది వర్బ్గా యూజ్ చేస్తాం. అవుట్క్రై అంటే ప్రొటెస్ట్ అనమాట. క్లెమో, ఈ వర్డ్ కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది, క్లెమో. సో విపరీతమైన అపోజిషన్ని అవుట్క్రై అంటారు. కాన్స్పిరసీ, సో కుట్ర. కాన్స్పిరెంట్ అనేవాడు పర్సన్, కాన్స్పిరసీ అంటే కుట్ర అంటే ఒకరికి తెలియకోకుండా వెన్నుపోటు పడడానికి ప్లాన్ చేసుకోవడం. అన్లాఫుల్ ప్లాన్, ఇంట్రిగ్, కొలాబరేషన్, డిసెప్షన్, డిసీట్ఫుల్ స్ట్రాటజీ, ప్లానే ఈ కాన్స్పిరసీ. సెడిషన్, ఇన్సైట్మెంట్, అజిటేషన్, ట్రబుల్ మేకింగ్, ప్రొవోక్ చేయడమే సెడిషన్ అనమాట. అల్బైట్, ఇది న్యూ టర్మ్ అని చెప్పను కానీ ఇట్స్ ఎ కంజంక్షన్, చాలామందికి తెలిసి ఉండకపోయినచ్చు. అల్బైట్ అన్నా, ఆల్దో అన్నా, హవెవర్ అన్నా ఒకటే. అల్బైట్ ఆల్దో గుర్తుపెట్టుకోండి, వస్తే మరి కన్ఫ్యూజ్ కావద్దండి. అవుట్రైజ్ అన్నా, అక్కడ పైన రాత్ అన్నా, ఇవన్నీ సినానిమ్సే. ఆఫ్టర్మత్ అప్పుడప్పుడు వస్తుంటుంది ఆర్టికల్స్లో, ఆఫ్టర్మత్. సో ఫ్లడ్స్ ఆఫ్టర్మత్, ఎర్త్క్వేక్స్ ఆఫ్టర్మత్ అంటే కాన్సిక్వెన్సెస్. దాని తర్వాత ఒక పర్టికులర్ సిచ్యువేషన్ జరిగిన తర్వాత వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ని రెపర్కషన్స్, ఈ వర్డ్ కూడా అప్పుడప్పుడు వస్తుంటుంది, రెపర్కషన్స్. అడ్వకసీ, సపోర్టింగ్, బ్యాకింగ్, ఎండోర్సింగ్, అడ్వకసీ. ప్యూచేటివ్, అపారెంట్, అడ్జెక్టివ్. అలెడ్జ్డ్, కామన్లీ రిగార్డెడ్, కన్సిడర్డ్. ఫొమెంట్ అంటే ఇన్సైడ్, ప్రొవోక్ చేయడము. ఫొమెంట్ న్యూ టర్మ్, రిమెంబర్. హొస్టైల్, హాస్పిటబుల్, హాస్పిటల్, హాస్. సో కానీ చాలా జాగ్రత్త. హాస్పిటబుల్ ఈజ్ అ గుడ్ వర్డ్, పాజిటివ్ వర్డ్. హొస్టైల్ ఈజ్ అ నెగిటివ్ వర్డ్. ఇనిమికల్, అవర్స్, అపోజ్డ్, హ్యాట్రెడ్ కలిగినటువంటి, ద్వేషించేటటువంటి. బ్యాక్లాష్, నెగిటివ్ రియాక్షన్, అడ్వర్స్ రెస్పాన్స్, కౌంటర్ యాక్షన్ని ఈ యొక్క బ్యాక్లాష్ అంటారు. హీ గాట్ అ బ్యాక్లాష్ ఫర్ హిస్ స్పీచ్ అంటే సో నెగిటివ్ రియాక్షన్ వచ్చింది అతని స్పీచ్కి. ఎంపతి అంటే సింపతి, కంపాషన్ కలిగి ఉండడము, ఒకరి పట్ల ఫీలింగ్, ఎస్పెషలీ ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితిని ఫీల్ అయ్యేటటువంటి గుణాన్ని ఎంపతి అంటారు. పతి ఈజ్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అండి. అపాథీ ఉంది, APATH. అపాథీ అంటే హ్యావింగ్ నో ఫీలింగ్ ఆర్ హ్యావింగ్ అపోజిట్ ఫీలింగ్స్ టువర్డ్స్ సమ్వన్ ఈజ్ అపాథీ. సింపతి తెలుసు, జాలి. ఎంపతి అంటే ఎస్పెషలీ సింపతి అని కాదు, సో ఇంకొకటి సిచ్యువేషన్ని ఫీల్ అవ్వగలిగేటటువంటి గుణము, పాజిటివ్ అంటే జాలితో కూడవచ్చు, ఆ ఆకలిని ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎంపతి అంటారు అనమాట. డూబియస్, డౌట్ఫుల్, సస్పీషియస్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సస్పీషియస్, క్వశ్చనబుల్, డౌట్ఫుల్. ఫాబ్ ఆఫ్ అంటే ఏంటి? పోస్ట్ పోన్ చేయడం, పుట్ ఆఫ్. రిమెంబర్ దిస్ ఫ్రేజల్ వర్క్. పుట్ ఆఫ్ అన్నా ఫాబ్ ఆఫ్ అన్నా ఒకటే. పోస్ట్ పోన్ చేయడం. డిఫర్ అనే వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. స్టాల్ అంటే హోల్డ్లో పెట్టడం.
సో ప్రివెంట్ సంథింగ్ అనొచ్చు. సువో మోటు లాటిన్ ఫ్రేజ్ అండి, అది ఆన్ ఇట్స్ ఓన్ మోషన్, సువో మోటు. సో అంటే దాని సెల్ఫ్ మోషన్లోనే ఉండడం అనే మీనింగ్ సువో మోటు ఇస్తుంది. నెక్స్ట్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అంటే సో టేక్ నాలెడ్జ్ ఆఫ్ అనమాట, అంటే అర్థం చేసుకోవడము అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ స్వాబ్ ఈ వర్డ్ మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా వింటున్నాము. ఏంటి? ఎ పీస్ ఆఫ్ సాఫ్ట్ అబ్జార్బెంట్ మెటీరియల్ అటాచ్డ్ టు ఎ స్టిక్కర్ టు టేక్ శాంపుల్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్, క్లీన్ వూండ్స్ ఆర్ అప్లై మెడిసిన్స్. స్వాబ్ తీసుకుంటున్నారా? స్వాబ్ టెస్ట్. సో గొంతులో ముక్కులో పెడుతున్న స్వాబ్, అది ఒక పీస్, అది సాఫ్ట్ అబ్జర్బెంట్ మెటీరియల్ కలిగి ఉన్నటువంటిది. కమ్ అప్, సో ప్రజెంట్ ఇట్ సెల్ఫ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, హీ హాజ్ కమ్ అప్ విత్ అ న్యూ ఐడియా. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఐడియా వాడికి వచ్చింది. కమ్ అప్ ఫ్రేజల్ వర్బ్ అది. రిసార్ట్ టు అంటే టర్న్ టువర్డ్స్ సంథింగ్ అనే మీనింగ్ వస్తుంది. హ్యావ్ రికార్డ్స్ టు యూటిలైజ్ చేసుకోవడం, యూజ్ చేసుకోవడం, డిఫరెంట్ మీనింగ్స్ వస్తున్నాయి రిసార్ట్ టుకి. అలెజ్డ్ అంటే లైక్ సపోజ్డ్, సపోజుల్లీ అనుకున్నట్టుగా అనే మీనింగ్ వస్తుంది. రిపోర్టెడ్, పర్పర్టెడ్. నెక్స్ట్ అన్ప్రూవెన్, ఇంకా ప్రూవ్ కానటువంటి, అనుకుంటున్నారు ఇంకా ప్రూవ్ కాలే, అన్ప్రూవెన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అన్రీజనరేట్, wicked, evil, bad, wrong, outrageous. Regenerate positive, unregenerate negative. Let's get to the editorial of the day. Need for caution on Russia's Sputnik V vaccine. సో చాలా జాగ్రత్త పడాల్సినటువంటి సమయము ఏమిటి గురించి? రష్యా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ గురించి. ఓకే, ఇండియా నీడ్స్ మోర్ దెన్ వన్ వ్యాక్సిన్ బట్ ఆల్ మస్ట్ కమ్ త్రూ దేర్ లాంగ్ జెస్టేషన్ అంటే సో దాని యొక్క టర్మ్ అనమాట. సో మెచ్యూర్ అయ్యే టర్మ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇండియాకి మోర్ దెన్ వన్ వ్యాక్సిన్ అవసరం అయితే ఎంతైనా ఉంది. రష్యాస్ క్యాండిడేట్ వ్యాక్సిన్ ఫర్ COVID-19 అపియర్స్ టు హ్యావ్ ఫౌండ్ అ మిడ్ వైఫ్ ఇన్ ఇండియా. మిడ్ వైఫ్ మీన్స్ హెల్పర్ ఇండియాలో ఉన్నట్టుగా రష్యాస్ క్యాండిడేట్ వ్యాక్సిన్ అనేది చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ద రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ RDIF విచ్ ఈస్ పైలటింగ్ ద స్పుత్నిక్ V vaccine has announced a partnership with the Hyderabad-based Dr. Reddy's laboratory set to conduct a phase 3 trial or launch multi-location human trials here. సో ఇక్కడ మిడ్వైఫ్ అంటే యాక్చువల్గా అది ANM నర్సింగ్ రిలేటెడ్ టర్మ్. అది మిడ్వైఫ్ అంటే హూ హెల్ప్స్ ద పీపుల్, ఎస్పెషలీ ఈ యొక్క డెలివరీ టైంలో హెల్ప్ చేస్తారు కదా మంత్రసానులు, అంటే లైక్ హెల్పింగ్ పర్సన్ అనమాట. మిడ్ వైఫ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఆల్రెడీ మనకి ఈ పాయింట్ వచ్చింది ఏంటంటే ఈ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్తో పార్ట్నర్షిప్ అయి phase 3 ట్రయల్కి సో కండక్ట్ చేయబోతున్నారు అని అనౌన్స్ చేయడం జరిగింది. సో మల్టీ లొకేషన్ హ్యూమన్ ట్రయల్స్ కూడా చేయబోతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ద క్యాండిడేట్ వ్యాక్సిన్ డెవలప్డ్ బై రష్యాస్ గమేలియా టు ప్రూవ్ సేఫ్ అండ్ ఎఫికేషియస్. ద RDIF వుడ్ సప్లై 100 million doses త్రూ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్. సో ఇక్కడ ద క్యాండిడేట్, ఇక్కడ గ్రామటికల్ పాయింట్ అండి. సో తర్వాత క్యాండిడేట్ వ్యాక్సిన్ అంటే సబ్జెక్ట్, అంటే HP ప్లస్ సబ్జెక్ట్ మోడల్లో ఇచ్చాడు. సో ఈజ్ ఇట్ అ క్వశ్చన్ ఎండింగ్ విత్ క్వశ్చన్ మార్క్ ఏమైనా ఉందా? లేదు. అంటే సో వాట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇట్స్ నాట్ అ క్వశ్చన్. దీన్నే సబ్జెక్ట్ ఇన్వర్షన్ అంటారు. అండ్ మోర్ ఓవర్ ఇలా వచ్చింది అంటే ఇఫ్ కండిషనల్ క్లాస్కి యాక్సెప్టబుల్ అనమాట. ఇఫ్ ద క్యాండిడేట్ వ్యాక్సిన్ వర్ అని అర్థం అనమాట. డెవలప్డ్ బై రష్యాస్ గమేలియా అని అర్థం. ఇది హైపోథెటికల్ స్టేట్మెంట్స్కి యూజ్ చేస్తామన్నమాట. ఇఫ్ని తీసేసి HP ప్లస్ S మోడల్లో అయినా పెట్టచ్చు, ఇఫ్ను పెట్టి S ప్లస్ HP మోడల్లో అయినా పెట్టచ్చు. గ్రామటికల్ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇఫ్ ద క్యాండిడేట్ వ్యాక్సిన్ వర్ డెవలప్డ్ బై అని అర్థం వస్తుంది. వర్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు సార్? ఇమాజినరీ కండిషన్స్కి. సో ఇఫ్ ఐ వర్ ద CM, ఇఫ్ హీ వర్ ద PM, సో ఇమాజినరీ స్పెక్యులేటివ్ కండిషన్స్కి సో ఆబ్వియస్గా మనము వర్రే యూజ్ చేయాలి, సింపుల్ పాస్ట్లో యూజ్ చేయాలన్నమాట. సో అదొక రూల్ అయితే దాని తర్వాత మెయిన్ క్లాస్లో కుడ్ ఆర్ వుడ్ ప్లస్ V1 వస్తుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వుడ్ సప్లై. సో గ్రామటికలీ యాక్యురేట్గా ఉంది. అంటే సో గ్రామటికలీ యాక్యురేట్ ఉండేదే ఎడిటోరియల్లో ఉంటుంది. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ దిస్ పాయింట్. దానిలోనే ఎర్రర్స్గా ఇవ్వచ్చు అనమాట హ్యాపీగా. సో ఒకవేళ డెవలప్ చేసి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పి ప్రూవ్ అయిందా, RDIF 100 million డోసెస్ని సో తన పార్ట్నర్షిప్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పార్ట్నర్షిప్తో సప్లై చేస్తుంది.
చేస్తుంది డెఫినెట్గా. హౌఎవర్ there is no agreement to manufacture the vaccine here, unlike the deal between the Pune-based Serum Institute of India and the United Kingdom-based AstraZeneca for the Oxford University-developed CHAdOx1 vaccine. సో ఇక్కడ అగ్రిమెంట్ అయితే లేదు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ రెండింటి మధ్య. సో అదే డీల్ బిట్వీన్ పూణే-బేస్డ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి UK-బేస్డ్ ఆస్ట్రాజెనెకాకి జరిగినటువంటి డీల్ లాగా కాకోకుండా ఇక్కడ అగ్రిమెంట్ మనకి మ్యానుఫ్యాక్చర్ అగ్రిమెంట్ అయితే క్లియర్గా లేదు. Sputnik V is being developed as a 2-dose vaccine on a human adenovirus vaccine platform. సో ఇది డెవలప్ చేయడం 2-dose వ్యాక్సిన్గా డెవలప్ చేశారు, 2 times 2 doses ఇచ్చే విధంగా. Several vaccines that are in development are also being deployed on a similar platforms. సో వ్యాక్సిన్ ప్లాట్ఫామ్ adenovirus vaccine platform based గానే మిగిలిన వ్యాక్సిన్స్ కూడా డెవలప్మెంట్ స్టేజెస్లో ఉన్నాయి. అండ్ ద ఎవిడెన్స్ సో ఫార్ ఇస్ దట్ నన్ ఆఫ్ దీస్ హ్యాస్ బీన్ కమర్షియల్ అప్రూవ్డ్ ఫర్ యూజ్ ఇన్ హ్యూమన్స్, దో దెర్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ ఫర్ ఎబోలా. సో ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ ఎబోలాకు వచ్చింది, కానీ ఇక్కడైతే మటుకు సో అన్నీ కూడా డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి, కానీ కమర్షియల్గా ఏది కూడా అప్రూవ్ చేయబడలేదు COVID-19కి. రిజల్ట్స్ ఆఫ్ ద phase 1 and phase 2 trials of the vaccine published in the Lancet suggest that the evidence so far is that it has proven safe and efficacious enough to progress to the next stage of trials. So ఈ ల్యాన్సెట్ అనేటటువంటి ఒక మ్యాగజైన్లో పబ్లిష్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసినట్టయితే సో ఇప్పుడు ట్రయల్స్లో వచ్చినటువంటి phase 1 and phase 2 ట్రయల్స్లో వచ్చినంత వరకు సేఫ్గాను ఎఫికేషియస్గాను ఉన్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. అంటే నెక్స్ట్ స్టేజెస్కి ఫార్వర్డ్ చేయొచ్చు. కాంట్రవర్షియల్లీ Sputnik V has been granted a pre-approval by Russia's regulators even before phase 3 trials have been completed. కానీ వరల్డ్ వైడ్ కాంట్రవర్షియల్గా మారినటువంటి రష్యా స్పుత్నిక్ V ఒక వ్యాక్సిన్ ప్రీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది phase 3 కంటే ముందరే. అది కాంట్రవర్షియల్గా మారడం అంత ప్రపంచం అంతా చూసింది. దర్ ఈస్ immense political pressure globally on regulatory agencies to get a vaccine out at the earliest. Moreover, global wise pressure వచ్చినటువంటి విషయం ఏదైనా ఉంది ఈ మధ్య కాలంలో అంటే అది సో ఈ యొక్క వ్యాక్సిన్ ఎంత ఎర్లీ వీలైతే అంత ఎర్లీగా తీసుకొని రావాలని. thus it is incumbent on a company conducting such trials to be particularly vigilant that all good practice and necessary protocols are scrupulously followed. సో అందుచేత సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని అబ్జర్వ్ చేసుకొని మంచిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ వెల్ అక్నాలెడ్జ్ దట్ 2/3 of the most common viruses produced globally are made in India. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మోస్ట్ కామన్ వ్యాక్సిన్స్ గ్లోబల్గా ప్రొడ్యూస్ చేసినట్టు 2/3 of the వ్యాక్సిన్స్ ఇండియాలోనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ద సీరమ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ కమిటెడ్ టు ప్రొడ్యూసింగ్ 100 million doses of its vaccine for India and other low and middle income countries at less than $3 per dose. సో ఆల్రెడీ సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా కమిట్ అయ్యింది. సో కమిటెడ్ టు వాట్, సో 100 ఇక్కడ కమిటెడ్ టు, ఇక్కడ ఇంకొక గ్రామటికల్ పాయింట్ యాడ్ చేస్తూ ఉన్నాము. సో కమిటెడ్ టు అనేది ఫ్రేజల్ వర్బ్ అనమాట. కమిట్ ప్లస్ 2 అంటే 2 ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కమిట్ అనమాట. సో ఇలా వచ్చినట్టయితే మనము వీ గో విత్ ING ఫామ్. దట్ మీన్స్ సో హీ ఈజ్ అడిక్టెడ్ టు డ్రింకింగ్ ఆల్కహాల్, అడిక్టెడ్ టు డ్రింక్ ఆల్కహాల్ కాదు, డ్రింకింగ్ ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2+V1 జనరల్గా వస్తుంది. ఎప్పుడైతే అది 2 అనేది భాగం అవుతుందో అప్పుడు ఆటోమేటికలీ ING ఫార్మ్స్ ఫాలో అవుతాయి. ఇది ఇంపార్టెంట్ రూల్, గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా మనము ఎర్రర్ని ఫిక్స్ చేయొచ్చు. సో అండ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి less than $3 per dose సప్లై చేస్తామని చెప్పి కమిట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ సీరమ్ ఇన్స్టిట్యూట్. రిపోర్టెడ్లీ half of these are for India. సో దాంట్లో half of them అట్లీస్ట్ ఇండియాకే వెళ్ళిపోతాయి. ఆల్ ఇన్ ఆల్ దట్ సీమ్స్ టు బి అ గ్యారంటీ ఫర్ ఓన్లీ అబౌట్ 150 million doses for India. So which given the country's population is minuscule. So moreover 150 million doses అయితే ఇండియాకి ఖచ్చితంగా అవసరమవుతాయి. కంట్రీస్ పాపులేషన్ చిన్నదేమీ కాదు. All of this of course does not account for the vaccines that are being indigenously developed in India. Covaxin by Bharat Biotech based on strain produced from the ICMR and Zy-Cov-D the plasmid DNA vaccine being developed by Zydus Cadila. సో ఇవి ఇండిజినస్లీ అంటే కన్నా లోకలీ డెవలప్ అవుతున్నటువంటి కోవాక్సిన్ ఒకటి, తర్వాత Zy-Cov-D అనేది ఒకటి ICMR సప్లై చేసినటువంటిది. సో ఇవన్నీ కూడా దీనిలోకి వర్తించవు అనమాట. సో డస్ నాట్ అకౌంట్ ఫర్ ద వ్యాక్సిన్స్.
సో వేరేటివి అయితే మనం ఆలోచించాలి. ఇన్ phase 2 ట్రయల్స్ నౌ బోత్ ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఫర్ దేర్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ సాటిస్ఫాక్టరీ ఇమ్యూన్ రెస్పాన్స్. సో మొత్తం మీద phase 2 ట్రయల్స్లో అయితే అవి టెస్ట్ చేయబడ్డాయి, దానిలో ఎబిలిటీ సాటిస్ఫాక్టరీ ఇమ్యూన్ రెస్పాన్స్ దిశగానే ఉంది. ఇండియా has the capabilities for vaccine manufacture, cold chain storage and distribution to ensure access to citizens and the world in reasonable time. సో మోర్ ఓవర్ ఇండియాకి క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్కి ఉన్నాయి, కోల్డ్ చైన్ స్టోరేజ్కి ఉన్నాయి. కోల్డ్ చైన్ స్టోరేజ్ అంటే సో వ్యాక్సిన్ని ఎగ్జాక్ట్ టైం పీరియడ్ స్టోర్ చేసేటటువంటి కెపాసిటీని ఉంది, తర్వాత వరల్డ్ మొత్తానికి సప్లై చేయగలిగేటటువంటి యాక్సెస్ కూడా ఉందన్నమాట. ఇన్ ద రీజనబుల్ టైమ్ దట్ టు. బట్ ఇట్ మస్ట్ నాట్ ఫర్గెట్ దట్ వ్యాక్సిన్స్ మస్ట్ గో త్రూ దేర్ ఇన్ఎవిటబులీ లాంగ్ జెస్టేషన్ టు ఎన్ష్యూర్ దట్ ఓన్లీ దోస్ దట్ ఆర్ సేఫ్ అండ్ ఎఫికేషియస్ మస్ట్ దేర్ మేక్ దేర్ వే టు ద మార్కెట్. ఇక్కడ ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే, సో ఈ వ్యాక్సిన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి ఖచ్చితంగా, కానీ అవి అయితే దానిలో జెస్టేషన్ పీరియడ్ అంటే అవి ఎన్ని రోజులు దానిని టెస్ట్ చేయాలి, అన్ని రోజులు టెస్ట్ చేస్తేనే అవి దానిలో కొన్ని మాత్రమే బయటకు పడతాయి, ఎఫికేషియస్ అండ్ ఎఫిషియెంట్ అండ్ సేఫ్ అని చెప్పి అవి మాత్రమే మార్కెట్లోకి వెళ్తాయి అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ గైస్, ఐ హోప్ యూ గాట్ దీస్ పాయింట్స్. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద టెస్ట్ ఆఫ్ ద డే. హైలైటెడ్ పార్ట్కి కరెక్షన్స్ ఇచ్చారు, ఆ కరెక్షన్స్ అవసరమైతే రిప్లేస్మెంట్ అవసరమైతే చేసుకోవాలా, లేదంటే తీసేయాలి. సో స్పేట్ ఆఫ్ మాబ్స్ ఈజ్ అంటున్నాడు, ప్రజెంట్లో ఉన్నప్పుడు పాస్ట్ నాట్ యాక్సెప్టెడ్. 3 ఉన్నాయి. హ్యాస్ కరెక్ట్లీ రెడ్యూస్, హ్యాస్ బీన్ కరెక్ట్లీ రెడ్యూస్డ్. సుప్రీంకోర్టు డెడ్యూస్ చేసింది, డెడ్యూస్ చేయబడింది మీనింగ్లెస్, అంటే ప్యాసివ్ రాదు. డెడ్యూస్డ్ వెదర్ దట్ ఇక్కడ రెండిట్లో ట్యాగ్ పడింది. వెదర్ అనేది ఆప్షన్స్కి మనం యూజ్ చేస్తాం, వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్, వెదర్ హీ గెట్స్ ద ఫస్ట్ ర్యాంక్ ఆర్ నాట్. వెదర్ నెసిటీ లేదు. రెడ్యూస్డ్ దట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్. సో హ్యాస్ కరెక్ట్లీ రెడ్యూస్డ్ దట్ ద స్పేట్ ఆఫ్ lynchings and emboldenings of mobs is a law and order issue and needing administrative redress. So the answer is 4. Electric power is the way to go for the transport sector. Gave the need to కాదు. సో గేవ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? V2 ఫామ్. టు గివ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ లేదు, మరి గేవ్ రాదు. ఆన్సర్ ఇస్ గివెన్. గివెన్ అంటే కన్సిడరింగ్, అక్కడ ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తాం. కన్సిడరింగ్ ద నీడ్ ఆఫ్ కర్బింగ్, నీడ్ టు కర్బింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇస్ మోర్ మీనింగ్ఫుల్. సో ద ఆన్సర్ ఈస్ గివెన్, కన్సిడరింగ్ అని అర్థం వస్తుంది. సో ఆన్సర్ ఈస్ సి. This Independence Day, when Prime Minister Narendra Modi announced India's manned space mission by 2022, among the surprising were అంటున్నాడు. Among the surprising were ఏంటి? So announced India's manned space mission by 2022. Among the surprising were Indian Space Research Organization. Among the surprising were, among those surprised were, between రాదు, amongst is meaningful, బట్ ఆర్ అంటున్నాడు. ఆల్రెడీ అనౌన్స్డ్ అంటే కన్నా ప్రజెంట్లు 2 రావు, ఇంకొకటే ఒకటి మిగిలింది. అమాంగ్ దోస్ సర్ప్రైజ్డ్ వర్, సో వాళ్ళలో ఎవరున్నారంటే సో ఈ ఇస్రో సైంటిస్ట్ ఉన్నారు. ఆప్షన్ ఏ కెన్ బి ద ఆన్సర్. నెక్స్ట్, టు నో ఆఫ్ ద రీజన్ అంటున్నాడు. ఇట్ వాస్ ద క్యూరియాసిటీ టు నో ఆఫ్ ద రీజన్ ఫర్ బిహైండ్ మీనింగ్లెస్. చూద్దాం. ఇట్ వాస్ ద క్యూరియాసిటీ ఆఫ్ knowing the reason for behind రాదు, ఫర్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ curiosity of is preferable instead of to know or for knowing. Of knowing the reason, curiosity of knowing the reason, of తర్వాత preposition తర్వాత ing form, gerund form accepted. Reason behind the fall of an apple. So behind the fall of an apple, obviously you can go with B. Next and the last one for the day, it's not only the change but the rate of change also that is increasing as we are moving forward. We are R plus V for, so E is ichadu but the rate also that E is increasing. Present lone ichadu. We are moving forward in the journey of human evolution. I find no error. So option E. ikkada were radu, had radu, have been moving, have moved. So ivi petali ante మనకి లింక్స్, సిన్స్, టైం పీరియడ్ రావాలా, లేవు కాబట్టి ఆన్సర్ ఈస్ నో కరెక్షన్ రిక్వైర్డ్.
That's all for the day, guys. I hope you enjoyed watching the class. Whoever didn't subscribe to our channel. So more are yet to come. So don't forget to like. It will give energy to us. Thank you for watching. Signing off.